ఈరోజు యోబు గ్రంథం 11 అధ్యాయం 15 నిశ్చయముగా నిర్దేశువై నీవు సంతోషించదు. ప్రభు ఇటు వాక్యం దీవించను కాక. ఆమెన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం. నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదు. పాపములను దాచిపెట్టుగా వాటిని ఒప్పుకొని దేవుని తట్టు తిరిగిన వారు వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లుతారంటే పాపమును విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే నువ్వు వర్ధిల్లుతావు. నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. ఆమెన్. హల్లెలూయా. మరి నీవు నిర్దోషివై సంతోషించాలంటే ఏం చేయాలి? మొదటిగా దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నిర్గమకాండం 20 అధ్యాయం 7 రెండోది అబద్ధమునకు దూరంగా ఉండవాలి. నిర్గమకాండం 23 అధ్యాయం 7 మూడోది యథార్థను దేవుని కట్టడం గైకొనుసు ఆయన విధులను అనుసరించవలను. హెస్కేలు 18 అధ్యాయం 9 నిర్దోషిగా ఉంటే చాలా దీవెనలు, సంతోషము, దేవుని తోడు, మహిమ, సంరక్షణ, నిత్యజీవం. కనుక నేడే నిర్దోషిగా మనము దేవుని తట్టు తిరగాలి, మారు మనసు పొందాలి. అనగా నీతి ప్రతి పాపమును ఒప్పుకొని నీతి కలిగి రహస్య పాపను ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన అమూల్య రక్తం చేత, ఆత్మ చేత, వాక్యము చేత నిర్దోషిగా కడగబడాలి, తీర్పు తీర్చబడాలి. దైవచిత్తమైన ఆలోచన కలిగి ముందుకెళ్తే ఖచ్చితంగా నీవు సంతోషిస్తావు. ప్రభు ఇటు వాక్యం దీవించనుగాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ అలాడ్. జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, 20వ తారీఖు శనివారం ధర్మారం, వరంగల్, తెలంగాణలో ప్రత్యేక ఆరాధన కూడిక ఉన్నది, వాగ్దాన కూడిక. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించనుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.